రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమైంది. విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. ఇక తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా సీరియస్ అయింది. చెట్లు నరికివేతకు అసలు అనుమతులు తీసుకున్నారా లేదా అని ప్రశ్నించింది. దీనికి చెట్ల నరికివేతకు పర్మిషన్ తీసుకున్నట్లు ప్రభుత్వం తరపు లాయర్ అభిషేక్ సింఘ్వా తెలిపాడు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఉపేక్షించేది లేదని ధర్మాసనం తెలిపింది. సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా పోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. కాగా కేసు 15వ తేదీకి వాయిదా వేసింది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమైంది. విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరపున పిఎస్ శాంతికుమారి హాజరయ్యారు. ఇక తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా సీరియస్ అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నల్లగొండ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ తరుణ్. తెలంగాణలోని జరుగుతున్నటువంటి హెచ్డి భూముల గురించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని గత కొంతకాలంగా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే హెచ్డి భూములు సంబంధించి ప్రభుత్వ భూముల ప్రైవేట్ సంబంధించినటువంటి భూములు అనే గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి అనేక విషయాల మీద కోర్టు సీరియస్ గా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక ఉత్తర్వులు కూడా జారీ చేస్తూ ఒక నియమ నిబంధనల ప్రకారం ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి హెచ్జే భూములకు సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉపశమన కేంద్రంగా ఉండాల్సిన రిహాబిలిటేషన్ సెంటర్లో సిబ్బంది కర్కశంగా ప్రవర్తించారు. ఓ రోగిపై 2 వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు రిహాబిలిటేషన్ సెంటర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ వ్యక్తిని గదిలోని మూలకు తీసుకువెళ్లి కర్రలతో కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోగి ఎంత వేడుకున్నప్పటికీ వదల్లేదు. కర్కశంగా వ్యవహరిస్తూ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ వీడియో వైరల్గా మారడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోగిపై దాడి చేసిన వారిని అరెస్టు చేశారు. బాత్రూంలు, వార్డెన్ దుస్తులు శుభ్రం చేయమని చెప్పగా రోగి నిరాకరించాడని, దీంతో ఆగ్రహించిన వార్డెన్ మరో వ్యక్తి అతడిపై కర్రలతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం గమనించిన భక్తులు విజిలెన్స్ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరా ఎగరవేసిన వ్యక్తిని రాజస్థాన్కు చెందిన అనుషమాన్ తెరేజ్గా అనే యూట్యూబర్గా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరిహరను సంకీర్తన మండలం వద్ద డ్రోన్ ఎగరవేశాడని టీటీడీ తెలిపారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని డ్రోన్ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు సిబ్బంది తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం గమనించిన భక్తులు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రోన్ ఎగురవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. ధరణి, అంటే తిరుమలకి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఎప్పటి నుంచో కూడా కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, లేదా భద్రతా నిఘా విభాగం అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా అంటే అలిపిరి చెకింగ్ పాయింట్ లో ఉన్నటువంటి నిర్లక్ష్యం కారణంగా విజిలెన్స్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగానే భద్రతా సిబ్బంది అక్కడ నిర్లక్ష్యం ఉన్న కారణంగానే తిరుమలకు నిషేధిత పదార్థాలన్నీ కూడా వెళ్తున్నాయి. అందులో భాగంగానే నిన్న డ్రోన్ అయితే ఒక భక్తుడు తీసుకెళ్లడం జరిగింది. ఒక యూట్యూబర్ అతను నేరుగా తిరుమలకు తీసుకెళ్లడం జరిగింది. అయితే అతను చాలా ప్రాంతాల్లో ఇట్లా పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో ఇలా ఈ రకంగా డ్రోన్లు ఎగరేసి దాని ద్వారా కెమెరాల ద్వారా అంటే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అంతా కూడా చిత్రీకరణ చేస్తూ ఉంటారు. దాని తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే తిరుమలలో కూడా ఈ రకంగానే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక ప్రాంతం నుంచి అంటే కళ్యాణకట్ట పరిసర ప్రాంతం నుంచి కూడా అక్కడ కూర్చొని అతను ఆ డ్రోన్ ని అంటే ఆపరేట్ చేసిన తర్వాత మొత్తం కూడా తిరుమల ఆలయంతో పాటు మాడవీధులన్నీ, అదేవిధంగానే వరాహస్వామి పుష్కరిణి, ఆ పరిసర ప్రాంతాలు, అన్నదాన కేంద్రాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా చిత్రీకరణ చేయడం జరిగింది. అయితే అప్పటికే నిఘా పెట్టినటువంటి భద్రతా సిబ్బంది వెంటనే ఆ డ్రోన్ తో పాటు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో ఏదైనా సరే కుట్ర కోణముద్దా, లేదంటే ఇంకా అంటే అతను ఆ వీడియోలో తీసిన తర్వాత ఇంకెవరికైనా ఇస్తారా, లేదంటే నిజంగానే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా, లేదంటే ఇట్లా అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో కూడా విజిలెన్స్ అధికారులు అతని అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే మరోసారి ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దండి. ఎందుకంటే తిరుమలకు వచ్చేది ఇక్కడ స్వామివారి దర్శనానికి, ఇక్కడ నిషేధిత పదార్థాలు ఏవి కూడా అవన్నీ కూడా అంటే పేలుడు పదార్థాలు కావచ్చు, లేదంటే ఇట్లా టీటీడీ ఆల్రెడీ నిషేధించినటువంటి ఇట్లా డ్రోన్లు కానీ, ఇట్లా అత్యాధునికమైన కెమెరాలు కానీ ఇవన్నీ కూడా తిరుమలకు తీసుకురావద్దంటూ కూడా టీటీడీ గతంలోనే ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా చిన్న చిన్న పొరపాట్లు ఇలాంటి యూట్యూబర్లు కావచ్చు, లేదంటే కొంతమంది భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇలా తిరుమలకు తీసుకొచ్చి అనవసరమైనటువంటి కేసుల్లో ఇరుక్కోవద్దంటూ కూడా టీటీడీ విజిలెన్స్ భద్రతా సిబ్బంది కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అదుపులో ఉన్నటువంటి యువకుని మాత్రం విజిలెన్స్ అధికారులు పోలీసులకి అప్పగించడం జరిగింది. పోలీసులు వాళ్ళు విచారణ జరుపుతున్నారు. ఇందులో మరికొన్ని వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన ఒక అమ్మాయికి ఏడాది క్రితం స్నాప్చాట్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన పైడిపోగు హరీష్ పరిచయమయ్యాడు. అయితే ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు న్యూడ్ వీడియో కాల్స్ కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుకునే సమయంలో యువతికి తెలియకుండా స్క్రీన్ షాట్ తీసి డబ్బులు ఇవ్వాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశారు. ఇక తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో స్క్రీన్ షాట్ తీసిన న్యూడ్ ఫోటోలను ఆమె పేరుతో 3 కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాటిలో న్యూడ్ ఫోటోస్ అప్లోడ్ చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన పైడిపోగు హరీష్. ఇక ఈ ఘటనపై హరీష్పై బాధితురాలు ఆలమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ మేరకు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆలమూరు ఎస్ఐ మాట్లాడుతూ యువతులు, మహిళలు సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ లాంటి పనులు చేయొద్దని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన ఒక అమ్మాయికి ఏడాది క్రితం స్నాప్చాట్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన పైడిపోగు హరీష్ పరిచయమయ్యాడు. అయితే ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు న్యూడ్ వీడియో కాల్స్ కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుకునే సమయంలో యువతికి తెలియకుండా స్క్రీన్ షాట్స్ తీసి డబ్బులు ఇవ్వాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశాడు.
అన్నమయ్య జిల్లా మదనేపల్లి పొన్నుటి పోలిం వద్ద ఓ చిరుత పులి కలకలం రేపింది. రైతుల వన్యప్రాణుల నుంచి పంట రక్షణకు పొలాల చుట్టూ అమర్చిన ఉచ్చులో పులి చిక్కుకుంది. ఉదయాన్నే గమనించిన రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఉచ్చులో చిక్కుకున్న చిరుతను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలపై విష ప్రయోగం కలకలం రేపింది. విద్యార్థులు తాగే నీరు ట్యాంకులో విషం కలిపి మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికి గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు పూసినట్లు అనుమానిస్తున్నారు. విష ప్రయోగంతో పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పురుగుల మందు వాసన రావడం, పురుగుల మందు డబ్బా పాఠశాల ఆవరణలో పడి ఉండడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు త్రాగునీరు నల్లాల వైపు వెళ్లనివ్వకుండా మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషప్రయోగం నుండి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్న భోజన ప్రాంతాలకు సైతం దుండగులు విషం పూసినట్లు తెలుస్తోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విషం ఎవరు కలిపారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలపై విష ప్రయోగం కలకలం రేగింది. విద్యార్థులు తాగే నీరు ట్యాంకులో విషం కలిపి మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికి గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు పూసినట్లు అనుమానిస్తున్నారు. విష ప్రయోగంతో పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పురుగుల మందు వాసన రావడం, పురుగుల మందు డబ్బా పాఠశాల ఆవరణలో పడి ఉండడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు త్రాగునీరు నల్లాల వైపు వెళ్లనివ్వకుండా మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విష ప్రయోగం నుండి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్న భోజన పాత్రలకు సైతం దుండగులు విషం పూసినట్లు తెలుస్తోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విషం ఎవరు కలిపారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ మేరకు అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు పేర్లను పేర్కొంది. ఇప్పటికే కేసుతో లింక్ అయి ఉన్న ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఇద్దరిపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లీట్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై ఢిల్లీ స్పెషల్ కోర్టు ఈ నెల 25న విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరాన్ని నిరసిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగబోతున్నట్లుగా ప్రకటించారు. ఛార్జ్ షీట్లో సోనియా, రాహుల్ పేర్లను కక్షపూరితంగా చేర్చారని కామెంట్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులను నిరసిస్తూ రేపు నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల కాలంలో టాలీవుడ్కు చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతో భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బులను వివిధ సంస్థలు, ఆర్ఫాన్ హోమ్స్కు విరాళం చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ నెల విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజికల్ కాన్సర్ట్ను ప్లాన్ చేశారు.
అయితే ఈ ప్రోగ్రాంకి విశాఖ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేమన్న సిపి శంకబ్రత బాగ్చి చెప్పారు. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో ఇటీవల ఓ బాలుడు మునిగి చనిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ ప్రోగ్రాం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ షోకి సంబంధించి ఇప్పటికే పలు ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో ఆన్లైన్లో టికెట్లను కూడా విక్రయించారు. ఈ పరిస్థితుల్లో పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో దేవిశ్రీ ప్రసాద్తో పాటు నిర్వాహకులు, టికెట్లు కొన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కవిటి మండలం కే కాపాసుకుద్ది గ్రామానికి చెందిన రవి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విదేశాలకు వలస కూలిగా వెళ్లిన రవి ఈ మధ్య కాలంలోనే ఇండియాకు వచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలిపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో దారుణం చోటు చేసుకుంది. మొగల్తూరు పంచాయతీ పరిధిలోని ఉపాధి కార్మికులు బోధి తవ్వుతుండగా ఓ మినీ వ్యాన్ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు అక్కడికక్కడికే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. 2 కార్మికులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సరూర్ నగర్ పీసీ పరిధిలో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిల్సుఖ్ నగర్ మధుపురి కాలనీలోని శ్రీ సాయిరామ్ హాస్టల్లో మల్లేశ్వరి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడింది. జనారెడ్డి అనే వ్యక్తితో మల్లేశ్వరికి మధ్య కొన్ని సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో జనారెడ్డి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్వరి అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణమైన 9 మంది పేర్లు మెసేజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లేశ్వరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జానారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఇక తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్లోని 4 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, బోయినపల్లి, అరియాంత్ కార్డ్ మాస్టర్ ఎన్క్లేవ్లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ నరేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. ఏకకాలంలో 4 ప్రాంతాల్లో అధికారులు రైడ్స్ చేపట్టారు. మనీ లాండరింగ్తో పాటు విదేశాలకు డబ్బు తరలించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారం. సురానా గ్రూప్ చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను పొందారు. అయితే ఆ రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇదివరకే సురానా గ్రూప్పై సిబిఐ కేసు నమోదు అయ్యింది. ఇక సురానా గ్రూప్కు అనుబంధంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్ సంస్థపై కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో ఈడీ సోదాలు అక్కడి కార్యాలయాలను కొనసాగుతున్నాయి. ఈ 2 సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు, రుణ వినియోగంపై లోతుగా పరిశీలన జరుపుతోంది ఈడీ. ఈ సోదాల నేపథ్యంలో హైదరాబాద్ వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఇచ్చింది.
ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. అలాగే మే 9న ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనంతరం రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో విజయసాయిరెడ్డి తన రాజ్యసభ ప్రభుత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్ నారాయణపూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 మావోయిస్టులు మరణించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 2 మృతదేహాలు, భారీగా ఆయుధాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మృతులను మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.